హాయ్ అండి, వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్. ఈరోజు కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు అటుకులు, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని అటుకుల్ని లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బియ్యపిండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే ఆ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వస్తాయి. అలా వచ్చాక మాత్రమే పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది ఇంకిపోయాక దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పిండిని ఎంత సాధ్యమైనంత మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే కుర్కురేలు అనేది అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో నుండి కొంచెం పిండిని తీసుకొని చేతులకి నూనె రాసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్లో ఉండకూడదండి. కొంచెం వేడెక్కిన వెంటనే కుర్కురేలు వేసుకోవాలి. కుర్కురేలు కూడా అన్నీ ఒకేసారి వేయద్దు. ఆ బాండీకి సరిపడిన మాత్రమే కొంచెం వేసుకొని బ్యాచుల వైస్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మన టేస్ట్కి తగినట్టు ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలండి. షుగర్ పౌడర్ అనేది మస్ట్ అండ్ షుడ్. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కుర్కురే వేసుకొని బాగా టాస్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కుర్కురే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.